హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను శ్రావ్ని 2023 టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు కొన్ని సూపర్ డూపర్ హిట్ కొట్టాయి మరికొన్ని నిరాశపరిచాయి అటు ఏ మాత్రం అంచనాలు లేకుండా కొన్ని చిన్న సినిమాలు మాత్రం ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాయి ఇక కుర్ర హీరోల సినిమాలు కూడా పర్వాలేదనిపించాయి గతేడాది సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి బాలయ్య మధ్య టఫ్ ఫైట్ నెలకొంది అయితే చిరు నటించిన వాల్తేరు వీరయ్య చెప్పుకోదగ్గ ఫలితం రాబట్టలేకపోయింది మాస్ హీరోగా బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీ సూపర్ హిట్ ను అందుకుంది ఇక నేచురల్ స్టార్ నాని దసరా మూవీ ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది అందులోని సాంగ్స్ అదరగొట్టాయి మాస్ క్లాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించాయి మాస్ లుక్ లో నాని అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు హీరోయిన్ గా కీర్తి సురేష్ కూడా నానితో పోటీపడి యాక్ట్ చేసింది 2023లో అందరి హృదయాలు గెలుచుకుంది బలగం మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన మూవీ తెలంగాణలో అద్భుత విజయాన్ని సంపాదించింది అందులో ప్రేమ ఆప్యాయతలు బంధాలు బంధుత్వాలు అన్ని కలిపి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది ఇక గ్రామాన ఈ మూవీని స్క్రీన్స్ వేసి చూసారంటే ఇది ఎంతలా ప్రేక్షకులను కట్టిపడేసిందో అర్థమవుతోంది ఇక బేబీ మూవీ యూత్ కు మంచి మెసేజ్ ఇచ్చింది ఇందులో వైష్ణవ్ చైతన్య ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ అదిరిపోయింది వీరిద్దరి మధ్య సాగే లవ్ ట్రాక్స్ సినిమాకే హైలైట్ గా నిలిచింది బడ్జెట్ లో వచ్చిన హారర్ మూవీస్ లో మాత్రం మా ఊరి పొరిమేర పిండం సినిమాలు అద్భుత ఫలితాలు రాబట్టాయి చేతబడి నేపథ్యంలో సాగే ఈ సినిమాలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి సమంత విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ఖుషి మూవీ పర్వాలేదనిపించిన శకుంతలం అట్టర్ ఫ్లాప్ గా అయ్యింది 2023లో చేదు అనుభవాలను మిగిలించిన మూవీస్ ఉన్నాయి అందులో హీరో సుధీర్ బాబు యాక్ట్ చేసిన మామ మచేంద్ర మంత్ ఆఫ్ మధు మిస్టర్ ప్రెగ్నెంట్ ఆదికేశవ బబుల్ గమ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి గత సంవత్సరం 2023లో హిట్ అయిన ఫ్లాప్ అయిన సినిమాలు ఇవి చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ